నిన్న రాత్రి సరిగ్గా 1 గంటకు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించినటువంటి విషయం మీద మౌనం వీడారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేశాం, అతి త్వరలో దోషులకి శిక్ష పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పడమే కాక పార్లమెంట్లో దీని మీద చర్చ జరుగుతుంది అని చెప్పి ఒక భరోసానివ్వటం జరిగింది. అదిగో అక్కడి నుంచి చాలామందికి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది, దిగడం లేదు. దాంతో అందరూ కూడా అరే ఒక్కసారే ప్రధానమంత్రి ఇలా వచ్చేసి జనం ముందుకు వచ్చేసి ఇలా మాట్లాడేసి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అంటున్నాడు, శిక్ష అంటున్నాడు, ఏమేమో అంటున్నాడు. అసలు మన ఏజెండా పేపర్ లీకేజే కాదు, మన ఏజెండా వేరే ఉంది కదా అని మళ్ళీ కొత్త ఎత్తులు వేయడానికి ప్రయత్నిస్తున్నారు. దాంట్లో 2 ప్రముఖుల్ని మాత్రం మనం చర్చించుకోవాలండి. ఈ పేపర్ లీకేజ్కి సంబంధించినటువంటి విషయంలో గట్టి పట్టుబట్టి అతి భయంకరంగా పోరాడుతున్నటువంటి యోధులు 2 గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. దాంట్లో మొట్టమొదటి యోధుడు ఎవరు అంటే రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు పార్లమెంటు ప్రొటెస్ట్ దగ్గర కనిపించకపోయినా వెంటనే ఆయన ఏం చేశారో ఆ ప్రొటెస్ట్కి సంబంధించినటువంటి అక్కడ జరుగుతుండగానే ఆయన దీన్ని ఇంకొంచెం ఉధృతంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఎప్పుడైతే ఈయన ట్విట్టర్లో ట్వీట్ చేశాడో ప్రధానమంత్రి నివాసం దగ్గరికి మొత్తం జనాలందరూ వచ్చేస్తారు. అలాగే బంగ్లాదేశ్లో షేక్ హసీనా నివాసం మీద జరిగినటువంటి రేంజ్లో ఒక దాడి చేసేసి ఇక్కడ ఏ విధమైనటువంటి విధ్వంసమైనా సరే క్రియేట్ చేసేసి ప్రభుత్వాన్ని పడేసి ఆయన గారు గద్దెనెక్కాలనేటటువంటి ప్లాన్ బెడిసి కొట్టింది. అవన్నీ ఎంత చాలా పకడ్బందీగా ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వము, ప్రధానమంత్రి మోదీ, అమిత్ షా ఎదుర్కొన్నారు. దాన్ని చాలా చాకచక్యంగా పక్కకి తప్పించారు అనడానికి ఉదాహరణ రాత్రి ప్రధానమంత్రి ట్వీట్ చేయడము. గత కొన్ని రోజుల నుంచి ఈ విద్యార్థుల ప్రొటెస్ట్ ఏదైతే జరుగుతుందో కనీసము ఎక్కడా కూడా ప్రభుత్వం తరపు నుంచి విధ్వంసం జరగకుండా, ఆ స్టూడెంట్స్ మీద అటాకింగ్స్ జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా, ప్రాణాలు అడ్డం పెట్టి ఎవరైతే ఉన్నారో సిఆర్పిఎఫ్ జవాన్లు కానివ్వండి, ర్యాపిడ్ ఫోర్స్ కానివ్వండి, అలాగే పోలీసులు కానివ్వండి, ఢిల్లీ పోలీసులు కానివ్వండి, చాలా సంయమనంతో ఓర్పుతోటి వాళ్ళ ప్రాణాలు అడ్డుపెట్టి ఆ ఉద్యమాన్ని చాలా జాగ్రత్తగా అది విధ్వంసం వైపు రాకుండా కాపాడుతున్నారు. ఎప్పుడైతే ఈ రాహుల్ గాంధీ గారు సృష్టించినటువంటి వీరంగం ఏదైతే ఉందో అది కూడా ఫెయిల్ అయింది. అతగాడికి ఏం చేయాలో అర్థం కాదు. ఒకరోజు ప్రధానమంత్రి ఇంటి ముందు నుంచున్నాడు, అది కాదని చెప్పేసి నిన్న రాత్రి బస్సు వేసుకుని ఎక్కడికో బయలుదేరారు. ఆ బస్సులో నుంచి అటే తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి వచ్చినట్టున్నారు. అయితే ఇక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటి అనంటే, ఆయన మొదలుపెట్టింది ఇక్కడ నీట్ ఎగ్జామ్ గురించి, విద్యార్థుల మీద రాహుల్ గాంధీ గారికి ఉన్న ప్రేమ. చాలామంది చాలా పొగుడుతున్నారు. పొగడటంలో తప్పులేదండి, ముందుకు రావడంలో తప్పులేదు. మేము కూడా ఎవరైతే నష్టపోయారో ఆ విద్యార్థులకి ప్రగాఢ సానుభూతి, అలాగే విద్యార్థులకి సంఘీభావం కూడా మేము తెలియజేస్తున్నాం. విద్యార్థులకు మాత్రమే, అక్కడికి వచ్చినటువంటి యాంటీ నేషనల్ సోషల్ ఎలిమెంట్స్ కోసం కాదు. అయితే ఇక్కడ రాహుల్ గాంధీ గారి గురించి జబ్బలు జరుచుకునేటటువంటి వాళ్ళకి, అలాగే రాహుల్ గాంధీ గారు ఏ ప్రశ్నలు అయితే ప్రధానమంత్రిని వేస్తున్నారో అక్కడికి వచ్చి ఫస్ట్ ఈ మన రాహుల్ గాంధీ గారి యొక్క ఇది ఏంటంటే డిమాండ్ ఏంటంటే, మిస్టర్ నరేంద్ర మోదీ has to remove the education minister and he has to apologize. ఇక్కడ నేను ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నానండి ప్రతిపక్షాలని కూడా, రాహుల్ గాంధీని, అలాగే రాహుల్ గాంధీ వెంట ఉన్నటువంటి ఈ సోకాల్డ్ కమ్యూనిస్టుల్ని, తర్వాత సెక్యులరిస్టుల్ని, లెఫ్టిస్టుల్ని, అలాగే అర్బన్ నక్సల్స్ని గొంతులు చించుకొని మైకులు పట్టుకొని అరుస్తున్నటువంటి కొంతమంది కాక్రోచుల్ని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ఏంటి అనంటే, దశాబ్దం క్రిందట అంటే 12 సంవత్సరాల క్రితం వరకు కూడా ఒక 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందండి. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా రాష్ట్రాల్లో కూడా అధికారంలో ఉంది, అలాగే కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పుడు ఒక్కసారి మనం 2004 నుంచి 2014 వరకు తీసుకుంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో ఎన్ని పేపర్ లీకేజీలు జరిగినాయి అనేటటువంటిది ఒక్కసారి మనం చూద్దామండి. ఏఐఎంపీటీ, ఏఐఈఈఈ, ఏఐఐఎంఎస్ ఎంట్రన్స్ టెస్ట్లు అన్నమాట. వివిధ రాష్ట్ర బోర్డుల పరీక్షలు, నియామక పరీక్షల్లో పేపర్ లీకులు, అక్రమాలు జరిగిన ఘటనలు నమోదయ్యాయి 2004 నుంచి 14 వరకు. హర్యానా, మహారాష్ట్ర, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో కూడా ప్రశ్నాపత్రాల లీకేజ్లు వెలుగు చూశాయి. అప్పుడు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వాన్ని రాజీనామా చేయాలని
రాజీనామా చేయాలని ఇదే లెఫ్టిస్టులు ఇప్పుడు ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళు ఇదే చలో సంసద్కి పిలిపించారా? అర్థమైందా? అక్కడ ఒకడు ఉన్నాడు కదా, 2004 నుంచి కూడా ఉన్నాడు ఆ పెద్ద మనిషి. మరి అప్పుడు ఈ మనిషి ఎవరో ప్రకాష్ రాజ్ అనేటటువంటి వాడు, తర్వాత మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా లెఫ్టిస్టులు ఎవరైతే ఇవాళ సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి న్యాయమూర్తులు, వీళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తున్నాం ఏంటంటే, ఏదైతే ఈ రాహుల్ గాంధీని ఎమ్మటేసుకుని తిరుగుతున్నారో లేదా రాహుల్ గాంధీని ముందు పెట్టుకొని మాట్లాడుతున్నారో ఇదే రాహుల్ గాంధీని మీరు ప్రశ్నిస్తారా? ఎక్కడెక్కడ 2004 నుంచి 14 వరకు జరిగినటువంటివి ఇక్కడ నేను ఇస్తున్నాను చూడండి. ఏఐఎంపిటి 2004 అఖిల భారత ఫ్రీ మెడికల్ టెస్ట్ ప్రశ్నాపత్రం లీక్ కావడంతో కొన్ని ప్రాంతాల్లో పరీక్షలు రద్దు చేసి మళ్ళీ ప్రారంభించారు. మరి అప్పుడు ఆత్మహత్యలు జరగలేదా? అప్పుడు ఇలాంటివన్నీ జరగలేదా? అప్పుడు మళ్ళీ పరీక్ష నిర్వహించారు కదా. మరి అప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఎందుకు రాజీనామా చెయ్యలేదు? చెయ్యమని పార్లమెంటులో మన రాహుల్ గాంధీ గారు ఎందుకు మాట్లాడలేదు? 2006లో సిబిఎస్ఈ సిలబస్కి సంబంధించి +2 ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు అకౌంటెన్సీలో అండి ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతము ఎన్సీఆర్లో సిబిఎస్ఈ +2 అకౌంటెన్సీ ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందా లేదా? అలాగే ఏఐట్రిపుల్ఈ 2007లోనో మళ్ళీ 2011లో కూడా అఖిల భారత ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్లో ప్రశ్నాపత్రాల లీకులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో పరీక్షల నిర్వహణకు అంతరాయం కలిగినట్లు నివేదికలు వెలువడ్డాయి. ఒకసారి అందరికీ ఇంటర్నెట్ చేతిలో ఉంటుంది, ఒకసారి నెట్లో కొడితే వీళ్ళ అక్రమాలన్నీ బయటకు వస్తాయి. తర్వాత 2012లోనండి ఏఐఐఎంఎస్ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్కి సంబంధించినటువంటి ఎంట్రన్స్ టెస్ట్లో అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకుల ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అలాగే ఇది నేషనల్ స్థాయిలో జరిగినటువంటివండి. అలాగే రాష్ట్రాలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నప్పుడు జరిగినటువంటిది అంటే హర్యానా బోర్డు ఎగ్జామ్స్ అండి 2011లో 10th + 12th అంటే ఇంటర్మీడియట్లో కూడా మొత్తం లీకేజ్లే, పేపర్ లీకేజ్లే. తర్వాత 2013లో మహారాష్ట్ర రాష్ట్ర ఉన్నత మాధ్యమిక హెచ్ఎస్సి పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయిన సంఘటనలు నమోదయ్యాయి. రాజస్థాన్ యూనివర్సిటీ అండ్ ఆర్పిఎస్సి ఇది ఎప్పుడు జరిగిందండి? 2013లో జరిగింది. విశ్వవిద్యాలయ పరీక్షలు యూనివర్సిటీల్లో జరిగేటటువంటి ఎగ్జామ్స్ మరియు రాష్ట్ర నియామక పరీక్షలకు సంబంధించిన పలు ప్రశ్నాపత్రాలు లీక్ కావడంలో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమయ్యింది. ఇక్కడ క్లిప్పింగ్స్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు వీటన్నిటి గురించి కూడా మరి వీళ్ళందరూ కూడా వెనక జరిగాయి. ఇవన్నీ కూడా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అడ్మినిస్ట్రేషన్ వింగ్లో ఖచ్చితంగా ఇలాంటివి జరిగే ఆస్కారాలు ఉంటాయి. కానీ అది పదే జరుగుతుంటే మాత్రం దాన్ని ఖచ్చితంగా తీవ్రంగా పరిగణించాల్సిందే మన అందరం కూడా. అయితే ఇక్కడ నేనేం మాట్లాడుతున్నాను అంటే, ఇక్కడ ఈ చాలామంది మాట్లాడుతున్నారు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇంతవరకు రాజీనామా చేయలేదు. అసలు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడానికి నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ కాదండి. ధర్మేంద్ర ప్రధాన్ గారు గత 70 సంవత్సరాల నుంచి కూడా ఏ దరిద్రమైనటువంటి పాఠ్యాంశాలు మనకు అక్కర్లేనటువంటి చెత్తా చెదారము ఈ సిలబస్లో కరికులంలో ఉందో దాన్ని ఎత్తి అవతల బారేసి ఊడ్చి కడిగి ఫినాయిల్ వేసి శుభ్రంగా నీట్గా చేసి మన దేశానికి సంబంధించి, మన సంస్కృతికి సంబంధించి, అలాగే మన వీరుల గురించి, మన పోరాటాల గురించి దాంట్లో మన దేశానికి సంబంధించినటువంటి కరికులము, అలాగే విద్యార్థులకు అవసరమైనటువంటి నాలెడ్జ్ని పొందుపరచడం జరిగింది. వెంటనే ఈ రష్యన్ విప్లవం, డచ్ విప్లవం, పిచ్చి విప్లవం, బొంగు విప్లవం, భోషాణ విప్లవాలు ఇవన్నీ ఎత్తి అవతల బారేశారు. దాంతో ఈ కమ్యూనిస్టులకి, అలాగే మొఘల్స్కి సంబంధించినటువంటి బాబరు, అక్బరు, హుమాయూను, షాజహాను, జహాంగీర్ ఇవన్నీ ఎత్తవతల బారేసరికి పాపం ఆ వర్గం వాళ్ళకి, అలాగే ఇంకా మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీనికి అనేక కారణాలు అన్నమాట. వాళ్ళందరూ కలిసి మూకుమ్మడి దాడి, నీట్ ఎగ్జామ్స్ పేపర్ లీక్.
దాన్ని అడ్డం పెట్టుకొని ఆయన మీద చేస్తున్నటువంటి దాడి. ఇక్కడ చాలామంది అడుగుతున్నారు, నీట్ పేపర్ లీక్ అవడం వల్ల లీకేజ్లో ఆయన హస్తం లేదా? ఆయన హస్తము లేదు. ఇక్కడ ఎప్పుడు ఆయన బాధ్యత వహించి, ఎప్పుడో లాల్ బహదూర్ శాస్త్రి గారు బాధ్యత వహించి రైల్వే యాక్సిడెంట్ జరిగినప్పుడు రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన రాజీనామా చేశాడు అని అంటే అప్పుడు ఆయన కండిషను, ఆయన సిచ్యుయేషన్స్, అప్పుడు ఉన్నటువంటి ఇష్యూస్ వేరు. కానీ ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు స్వయంగా ఈ లీకేజ్ అంశంలో నేరం రుజువైతే, రెండవది ఆయనకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉన్నా, ధర్మేంద్ర ప్రధాన్ గారి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా, అలాగే ఎవరైతే లీక్ చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోయినా ఖచ్చితంగా ఆయన రిజైన్ చేయమని చెప్పేసి మనం డిమాండ్ చేయడంలో అర్థం ఉంది, ఎలాంటి అభ్యంతరము లేదు. కానీ ఇక్కడ వెంటనే ఆ రోజు చర్యలు తీసుకున్నారు. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ గారు ప్రెస్ ముందుకు వచ్చి మీడియాలో ఆయన ఏం జరిగింది దానికి చింతిస్తున్నామని చెప్పారు. తర్వాత ఇలాంటివి జరగకుండా ఎగ్జామ్ పెడతామన్నారు. తర్వాత ఆయన పని జనం ముందుకు వచ్చారు, సమాధానం చెప్పారు. సమాధానం చెప్పిన తరువాత ఆయన మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం జరిగింది. ఏదైతే చలో సంసద్ పిలుపుకిచ్చారో అదే రోజున నీట్ రిజల్ట్స్ మళ్ళీ సెకండ్ టైం పెట్టినటువంటి నీట్ ఎగ్జామ్లో రిజల్ట్స్ రావడం, జనాలందరూ కూడా హ్యాపీగా ఉండడం, స్టూడెంట్స్ అందరూ ఉండడం మనం చూసాం. కానీ ఇక్కడికి వచ్చినటువంటి స్టూడెంట్స్ ఎవరున్నారు? బాధపడినటువంటి వాళ్ళు, స్టూడెంట్స్కి సంఘీభావం తెలుపుదామన్నటువంటి వాళ్ళు 10 నుంచి 15% ఉంటే మిగిలిన వాళ్ళందరూ ఎవరు? మిగిలిన వాళ్ళందరూ కూడా గూండాలు, రౌడీలు, దేశ విచ్ఛిన్నకర శక్తులు ఇవన్నీ పాల్గొన్నాయి. తర్వాత ఇక్కడ నేను మొదట్లో చెప్పాను కదా, మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొక వ్యక్తి గురించి మనం చాలా బాగా మాట్లాడుకోవాలండి. ఒకళ్ళు రాహుల్ గాంధీ గారు, ఈ ఉద్యమాన్ని నెత్తినేసుకున్నటువంటి వాళ్ళు. ఇంకొకళ్ళు కేటీఆర్ గారు. కేటీఆర్ గారు మాట్లాడుతూ నిన్న మొన్న ఢిల్లీలో జరిగిన సంఘటనలు చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఏమడిగిన పిల్లలు? న్యాయం కోరుతా ఉన్నారు. మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి అని అడిగినారు. విజ్ఞప్తులు చేశారు, వినతి పత్రాలు ఇచ్చినారు, దండం పెట్టారు, దరఖాస్తులు ఇచ్చినారు. చివరికి సోనం వాంగ్చుక్ గారు నిరాహార దీక్ష కూర్చున్నారు ప్రజాస్వామికంగా. యంగ్ జనరేషన్ ఏం చేసింది? ఏ మీడియా గిడియా జాంతా నై, మా సోషల్ మీడియా ఉంది చాలు అని చెప్పి ఇవాళ దేశం మొత్తాన్ని కదిలిచ్చింది. We want. ఇక్కడ నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు కూడా జనాలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదంటారా? ఇక్కడ 2023లో ఒక ఇష్యూ జరిగింది సార్, గుర్తుందా? టీఎస్పీఎస్సీ రిక్రూట్మెంట్ స్కామ్. ఓకే, an investigation revealed that 15 competitive examination question papers including group 1 prelims, underline this point, including group 1 prelims, ఎంతమంది మనస్తాపానికి గురయ్యారు, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎంతమంది ఉన్నారు, అవన్నీ కూడా అవసరమైనప్పుడు ఖచ్చితంగా చిట్టా జనం విప్పుతారు. అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈఈ and divisional accounts officer DAO exams were leaked from the commission's systems. కమిషన్లో ఉన్నటువంటి సిస్టమ్స్ నుంచి లీక్ అయినాయి సార్. అది ఎవరి హయాంలో? మీ ఫాదరు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. అప్పుడు మీరు ఎవరిని రాజీనామా చేయమని డిమాండ్ చేశారు? అసెంబ్లీలో కేసీఆర్ గారిని రిజైన్ చెయ్యమని చెప్పి డిమాండ్ చేశారా? మీరు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తాము, 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అని అధికారంలోకి వచ్చి మీరు ఎంతమందికి మీరు ఉద్యోగాలు ఇచ్చారు అనేటటువంటి శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా? అలాగే మీ హయాంలో జరిగినటువంటి ఆ పేపర్ లీకేజెస్ వల్ల ఎంత స్కామ్ జరిగింది దేశం మొత్తం చూసింది, అది మర్చిపోయారా? ఇంకొక విషయము, తర్వాత ఎస్ఎస్సి 10th క్లాస్ పేపర్, హిందీ పేపర్ లీక్ అవ్వలేదా అండి? అది కూడా ఇలాగే సోషల్ మాధ్యమాల్లో రాలేదా అండి? మరి దానికి ఏం సమాధానం చెప్తారు? ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ నేను అనేది ఏంటంటే ఇంకొక విషయం కూడా, ఇవన్నీ జనం మర్చిపోతారేమో కానీ మాలాంటి వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం సార్. ఈ రాహుల్ గాంధీ గారు, ఈ కేటీఆర్ గారు, రాహుల్ గాంధీ గారు 2004 నుంచి 14లో లీక్లు అయినటువంటి ఆ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఎంతవరకు బాధ్యత వహించారు? అప్పుడు కూడా ద గ్రేట్ ప్రియాంక వాద్రా గారు కూడా స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు, ఏంటంటే ఈ సిబ్బంది విషయంలో అలాంటివి జరుగుతూ ఉంటాయి అని చెప్పి సింపుల్గా ఒక వర్డ్ చెప్పేసి తప్పించుకుని వెళ్ళిపోయింది ఆవిడ అధికారంలో ఉన్నప్పుడు. आपको मालूम है पेपर लीक की बड़ी समस्या है,
गहलोत जी भी जानते हैं कि राजस्थान में भी पेपर लीक हुए थे और ये एक बड़ी समस्या पूरे देश में है, सिर्फ एक प्रदेश की समस्या नहीं है। और बहुत इसको रुकवाने की कोशिश चाहे कितना भी की होगी गहलोत जी ने, लेकिन फिर भी बार बार ये हो रहा था। మరి ఇప్పుడు మాత్రం విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేయాలి, అలాగే ప్రధానమంత్రి కూడా రాజీనామా చేసేయాలి, అధికారం తీసుకొచ్చి గంపకొత్తగా వీళ్ళకి ఇచ్చేసేయాలి. ఇదే కదా మరి కేటీఆర్ గారు ఇవాళ జిమ్మేదారీతనం తీసుకున్నారు. మరి అప్పుడు అన్ని పేపర్ల లీకేజ్లు అండి ఎంత భయంకరంగా జరిగినాయి. 2023లో గంపగుత్తగా ఎన్ని ఎగ్జామ్స్ పేపర్స్ లీకేజ్ అయినాయి, ఎంతమంది ఆందోళన చేశారో ఇదే ఆందోళన ఇక్కడ చూపించమంటారు. మీరు విద్యార్థులను ఏం చేశారు చూడండి ఒకసారి. ఇక్కడ మేము అడిగేది ఏంటి అని అంటే, ఇక్కడ మీరు రాజీనామా ఎందుకు చెయ్యలేదు అని అడుగుతున్నామండి. ఆ రోజు విద్యార్థుల యొక్క క్షోభ కాదా? ఆ రోజు మీరు ఎందుకు పట్టించుకోలేదు? ఇక్కడ నేను పోల్చి చెప్పడం లేదు, ఇక్కడ ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఎప్పుడైతే పేపర్ లీకేజ్ అయిందో వాళ్ళని సస్పెండ్ చేశారు, వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు, వెంటనే ఎగ్జామ్ పెట్టారు, ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. ర్యాంకులు వచ్చినటువంటి పిల్లలందరూ కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ కూర్చున్నారు. దాంట్లో మన తెలుగు పిల్లగాడు కూడా ఉన్నాడు. అతగాడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఒక్కసారి చూడండి సార్. హ్యాపీగా చదువుకుంటున్నాం మేమని. మై డియర్ ఫ్రెండ్స్, మనస్ఫూర్తిగా చెప్తున్నారు, విద్యార్థుల యొక్క భవిష్యత్తుకి మేమందరం కూడా ఎప్పుడూ కూడా మంచి మార్గంలోకి వెళ్ళడానికి ప్రభుత్వం నుంచి విద్యార్థులకి ఏ విధమైనటువంటి సపోర్ట్ కావాలో ఆ విద్యార్థుల తరపు నుంచి గళం విప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఆలోచించవలసింది రాజకీయ నాయకులు ఆడేటటువంటి డ్రామాల్ని గుర్తించండి. విద్యార్థులు జాగ్రత్తగా ఉండండి, శ్రద్ధగా చదువుకోండి, కెరీర్ మీద దృష్టి పెట్టండి. భారత్ మాతాకి జై.